హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఫ్రాక్ కటింగ్ చూసాం కదండి. ఈరోజు స్టిచ్చింగ్ చూద్దామండి. చూసారా ఫ్రాక్ ఫినిషింగ్ అయ్యాక ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని పాదం వెడల్పులో ఇలా స్టిచ్ చేసుకోవాలండి. చూసారా పిన్నులు కూడా పెట్టుకున్నారు జరగకుండా. పాదం వెడల్పులో పెట్టుకున్న తర్వాత మనం ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాక ఇలా డాట్స్ పెట్టుకోవాలండి. కట్ అవ్వకూడదు. డాట్స్ మాత్రం అన్నీ నీట్గా అండి. రౌండ్ కదా, ఎక్కువ డాట్స్ పెట్టుకోండి. ఇది చంకపాటి దగ్గర అంత అవసరం లేదు. చూసారా అవి కట్ చేసుకున్నాక ఇలా ఉల్టా తిప్పేసుకోండి. ఈ ఉల్టా తిప్పేసాక దానిపైన అండి ఆ చంకపాటు పైన నెక్ పైన మొత్తం అంతా కూడా మనం ఇలా నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు నీట్గా కుట్టాలి పైన. తర్వాత మనం ఇది బ్యాక్ తిప్పి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది చూసారా మొత్తం బ్యాక్ మొత్తం అటాచ్ చేసేసండి. బాడీ అంతా కట్ చేసేయాలి ఎక్స్ట్రా క్లాత్. కటింగ్ అయిపోయాక ఇవి షేప్ డాట్స్ అండి. షోల్డర్కి సెంటర్లోనే వేయాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సెంటర్లో ఈ షేప్ డాట్స్ అనేవి వేయాలి. 4 వైపులా కూడా షేప్ డాట్స్ వేయాలండి. నేను 4 వైపులా కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా వేస్తున్నాను. చూసారా అలా ఫస్ట్ మనం షేప్ డాట్స్ ఎప్పుడు కూడా కింద రఫ్ తీసి పైన కూడా అలా రఫ్ తీయాలండి. సేమ్ అండి 4 పక్కల కూడా మనం 4 సైడ్స్ కూడా అలా కుట్టుకోవాలి. ఇది అయ్యాక మనం ఇప్పుడు షోల్డర్స్ అండి కదా, అదే ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ రివర్స్లో జాయింట్ చేశాక చూసారు కదా ఎలా వచ్చింది. ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇది డౌన్ పార్ట్ అనమాట అండి. మనం చూసారా 1 ఇంచ్ పెట్టుకుని ఫ్రిల్స్ వేసుకుంటూ రావాలి. ఫ్రిల్ మీద ఫ్రిల్ వచ్చేటట్టు నీట్గా అండి. ఫినిషింగ్ అంతా దీంట్లోనే ఉంటుంది మనకి. చూసారా 1 ఇంచ్ ఫ్రిల్ మాత్రం వేస్తున్నాం మేము. చిన్నపిల్లలకి చాలా నీట్గా అందంగా కనిపిస్తుందండి. ఇది అయ్యాక మనం లైనింగ్ కూడా తీసుకుని లైనింగ్ 2 పీసెస్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా సేమ్ జాయింట్ చేసేయండి. సేమ్ అండి ఇది కూడా 1 ఇంచ్ లైనింగ్ కూడా ఫ్రిల్స్ వేసేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అండి. బ్యాక్ ఫ్రంట్ కూడా మనం ఫ్రిల్స్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ 2 కలిపి నేను జాయింట్ చేస్తున్నానండి. జాయింట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. కింద లైనింగ్ క్లాత్ పెట్టి పైన మెయిన్ క్లాత్ పెట్టండి. 2 కలిపి జాయింట్ చేసేస్తున్నాను. ఇదంతా కూడా మనకి చాలా ఎడ్జ్లో కుట్టాలండి అంతా కూడా. ఇప్పుడు మెయిన్ క్లాత్ కింద అండి, కింద మనకి ఫినిషింగ్ కోసం అలాగా కుట్టేసుకోవాలి. ఫినిషింగ్ అయిపోవాలి కదా, మెయిన్ క్లాత్ కింద అనమాట అది. అలాగే లైనింగ్ క్లాత్ కూడా వేసేసుకోండి. ఇది ఇలా పెట్టుకుని ఇప్పుడు పై పార్ట్ కింద పార్ట్ 2 కలిపి జాయింట్ చేస్తాను చూడండి. మనం పాదం వెడల్ ఇది మాత్రం పాదం వెడల్తో స్టిచ్ చేయాలండి. ఫస్ట్ మనం కొద్దిగా రఫ్ తీసుకుని తర్వాత పాదం వెడల్తో ఫుల్గా అండి మొత్తం రౌండ్గా కుట్టేస్తానండి. ఇప్పుడు చూసారు కదా 2 ఈక్వల్గా ఉండాలి. ఇది కూడా అటాచ్ అండి, లాస్ట్లో అటాచ్. ఇంకా ఇప్పుడు కింద 4 కలిపి ఒకేసారి అటాచ్ చేసేస్తున్నాము. ఇది 5 ఇయర్స్ పాపకి సరిపోతుందండి. నేను 1 మీటర్ మాత్రమే తీసుకున్నానండి. 1 మీటర్ క్లాత్, లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను, మెయిన్ క్లాత్ కూడా 1 మీటర్ తీసుకున్నాను. చూసారు కదా చాలా బ్యూటిఫుల్ అందమైన ఫ్రాక్ రెడీ అయిపోయింది. దీనికి ఇంకా మనం నాడాలు పెట్టుకున్నా బౌ పెట్టుకుందా ఇంకా చాలా అందంగా ఉంటుందండి.